అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ లోకంలో మానవ జాతితో పాటు జిన్ జాతులు కూడా ఉన్నాయి. జిన్లలో చెడ్డవారిని ఇబ్లీస్ లేదా షైతాన్ అని పిలుస్తారు. జిన్లలో మంచివారిని సాలిహీన్లు అని పిలుస్తారు. సూరత్ అల్ కహఫ్లో ఇబ్లీస్ గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ స్పష్టంగా చెప్పాడు, ఇబ్లీస్ జిన్ జాతికి చెందినవాడు. జిన్ల ఒక విశేష లక్షణం ఏమిటంటే వారు వివిధ రూపాలను ధరించగల సామర్థ్యం కలిగి ఉంటారు. అల్లాహ్ వారికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఉలమాలు ఈ రూపాలను వివరంగా వివరిస్తారు. నల్ల కుక్క రూపంలో, నల్ల పిల్లి రూపంలో మరియు ఇళ్లలో కనిపించే పాముల రూపంలో జిన్లు ఎక్కువగా రూపాంతరం చెందుతాయి. ఇళ్లలో కనిపించే చిన్న జాతి పాములు జిన్ జాతికి చెందినవి కావచ్చు. అల్లాహ్ యొక్క నామాన్ని ఉచ్చరించి ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఆ పాముకు 3 సార్లు చెప్పినట్లయితే 3 సార్లలో అది వెళ్ళిపోతే అది మంచి జిన్లు అయి ఉంటాయి. లేకపోతే దాన్ని నాశనం చేయమని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ఇళ్లలో కనిపించే అన్ని పాములు జిన్లు అని అర్థం కాదు. కొన్ని పాములు విషపూరితమైనవి కావచ్చు. అందుకే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు. తోక చిన్నగా ఉన్న పాము గురించి ఉలమాలు అనలి అని వివరిస్తారు. మరియు శరీరంపై 2 నల్ల చుక్కలున్న పాములను నాశనం చేయమని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఇళ్లలో కనిపించే అన్ని పాములను జిన్లుగా భావించకూడదు. కొన్ని మాత్రమే జిన్ జాతికి చెందినవి కావచ్చు. జిన్లను గుర్తించడానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఒక పనిని చేయాలి. అంటే ఆ పాముకు 3 సార్లు అనుమతి ఇవ్వాలి. అల్లాహ్ నామంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పాలి. అది జిన్నై మంచి జిన్నైతే అది వెళ్ళిపోతుంది. 3 సార్లు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అది వెళ్ళకపోతే దాన్ని నాశనం చేయమని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. షైతాన్ జిన్ల ఉనికి ఎక్కువగా నల్ల కుక్కలలో కనిపిస్తుంది. అందుకే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో ఇలా చెప్పారు, కళ్లపై 2 తెల్ల చుక్కలు ఉన్న నల్ల కుక్కను నాశనం చెయ్యండి, అది షైతాన్. ఉలమాలు ఈ హదీసును 2 రకాలుగా వ్యాఖ్యానిస్తారు. ఒక వర్గం ఉలమాలు చెప్పేది ఏమిటంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన షైతాన్ అంటే షైతాన్ గుణాలు కలిగిన జంతువు, అంటే ఉపయోగం లేని మనుషులను ఇబ్బంది పెట్టే జంతువు. మరొక అభిప్రాయం ప్రకారం ఈ హదీసు యొక్క స్పష్టమైన అర్థాన్ని తీసుకోవాలి. అంటే షైతాన్ అని చెప్పబడినది నిజమైన షైతాన్ను సూచిస్తుంది. ఇమాం కుర్తుబీ వంటి పండితులు ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తారు. అదేవిధంగా కొంతమంది ఉలమాలు చెప్పేది ఏమిటంటే నల్ల పిల్లి రూపంలో కూడా జిన్లు, ముఖ్యంగా షైతాన్లు రూపాంతరం చెందుతాయి. కానీ అన్ని నల్ల పిల్లులు జిన్లు అని అర్థం కాదు. కొన్ని నల్ల పిల్లులు జిన్ జాతికి చెందినవి కావచ్చు. షైతాన్లు నల్ల రంగును ఎందుకు ఎక్కువగా ఇష్టపడతాయని ఉలమాలు చెప్పేది ఏమిటంటే నల్ల రంగు షైతాన్ యొక్క శక్తిని అత్యంత స్పష్టంగా వ్యక్తం చేసే రంగు. అందుకే షైతాన్లు ఆ రంగును ఇష్టపడి ఆ రూపంలో కనిపిస్తాయి. సంక్షిప్తంగా నల్లపిల్లుల గురించి ఉలమాలు వివరించారు, కాని ఇది హదీసులలో కనిపించదు. అయితే నల్ల కుక్కల గురించి మరియు ఇంటి పాముల గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులలో స్పష్టంగా చెప్పారు. జిన్ల మరియు షైతాన్ల ఇబ్బందుల నుండి రక్షణ పొందడానికి ఒక నిజమైన మోమిన్ ఉదయం మరియు సాయంత్రం దుఆలను పఠించాలి మరియు ఆయతుల్ కుర్సీని చదవాలి. ఇలా చేయడం వల్ల షైతాన్ల మరియు జిన్ల ఇబ్బందుల నుండి రక్షణ పొందవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షైతాన్ యొక్క చెడు నుండి, జిన్ల ఇబ్బందుల నుండి మనందరినీ రక్షించాలి. ఆమీన్.